తమ్ముడు, ఏంటక్క ఇంత రాత్రపడొచ్చావు? దేవుడితో మనిషికి ప్రతి నిమిషం అవసరం ఉంటుంది బాబు. వద్దు, నన్ను దేవుడు అనద్దు. అలా అన్నప్పుడల్లా ఎవరు నాకు శాపం ఇచ్చి నన్ను రాయిని చేసినంత బాధపడుతున్నాను. ఇప్పుడేం చెయ్యాలి? అమృతని అమెరికా డాక్టర్ పెళ్లి చేసుకుంటారని వచ్చాడు, తెలుసుగా. తాంబూలాలు కూడా మార్చుకున్నాం. నేను పని ఉండి పెళ్లి వాళ్ళతో పట్నం వెళ్ళాను. రాత్రి వచ్చేసరికి అది పూర్తిగా మారిపోయింది. పెళ్ళవుతుంటుంది, కారణం అడిగితే చెప్పదు. అయితే నిన్న బామ్మ వచ్చిందంట. నువ్వు అమృత మీద మనసు పడ్డావని, అందుకే అంత ఖర్చు పెట్టి చదివిస్తే నేను నిన్ను మోసం చేశావని అందంట. నిజంగా ఈ విషయం ముందే తెలుసుంటే ఎంత ఆనందపడేదాన్నో. మాకంత అదృష్టం లేదు, అందుకేనేమో పెళ్లి పత్రికలు వచ్చాయకు తెలిసింది. ఈ ఊర్లో మనుషులుగా కూడా గుర్తింపు లేని మాకు ఇంత పెద్ద పేరు గుర్తింపు తెచ్చింది నువ్వే. తమ్ముడు, ఏ బంధుత్వం లేకపోయినా అక్కయ్య అని నోరారా పిలిచావు. నీ అక్కగా కొంగు చాచి అడుగుతున్నాను, మా కుటుంబం పరువు నిలబెట్టు. అమృత పెళ్లి అనుకున్న అబ్బాయితో జరిగేలా చూడు. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా అది వెందు. నీకోసం ప్రాణాలైనా వదులుతుంది. వద్దు, నా కోసం ఎవరి ప్రాణాలు ప్రేమలు వదులుకోవద్దు. నా కోసం ఎవరు ఏ త్యాగాలు చెయ్యొద్దు, ఎవరు బాధపడనవద్దు. నన్నుగానే బ్రతకనివ్వండి. మర్రి చెట్టు తను ఎండలో ఎండినా ఇతరులకు నీడనివ్వడమే దాని ధర్మం. నేను అంతే. ఊళ్ళో ఎవరు బాధపడ్డా చూడలేను. మీరు అమృత అందరూ ప్రశాంతంగా హాయిగా ఉండాలి. అమృతని పెళ్లికి నేను ఒప్పిస్తాను. మీరు ధైర్యంగా వెళ్ళండి. అమృతని మనమే చదివించాం. ఈ పెళ్లి కూడా మన చేతుల మీదుగానే జరిపించేస్తే ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఈ నగరాన్ని బీరువాలో పడి ఉండడం కంటే మనం అభిమానించే వాళ్ళ మెళ్ళో ఉంటే బాగుంటుందని. వెళ్ళు బాబు, వెళ్ళు. నువ్వు చేసే ఈ మంచి పని వల్ల వచ్చే జన్మకైనా ఈ వంశంలో పెళ్లి పేరంటాలు చక్కగా జరుగుతాయేమో. అమృత, అమృత, దొరబాబు గారు వచ్చారు. ఏంటి డాక్టర్ అమ్మా ఇది? పెళ్లి కొప్పుకుని తాంబూలాలు మార్చుకుని ముహూర్తాలు కూడా పెట్టుకుని ఉన్నట్టుండి పెళ్ళొద్దన్నారంట. తప్పు కదూ? అసలు మీ పెళ్లి మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? అవును డాక్టర్ అమ్మా, మీ పెళ్ళంటూ జరిగితే అది మీ స్థాయిలోనే జరగాలి. మీరు చేసుకోబోయేవారు కూడా మీలాగే ఓ డాక్టర్, అంతే కదా? కలెక్టర్ని, ఇంజనీర్ని, లాయర్ని చేసుకున్నట్టు మీరు కూడా మీ స్థాయికి తగ్గట్టుగానే చేసుకుంటున్నారు. దీన్నే ఈడు జోడు అంటారు. బామ్మన్న మాటలు మీరు మర్చిపోండి. పాపం దాంతే ఉంది. 70 ఏళ్ల వయసు, 70 రకాల ఆలోచనలు, అన్నీ లెక్కలే. నా విషయంలో మాత్రం లెక్క తప్పేసింది. ఇప్పటి వరకు నాకు ఎన్నో సంబంధాలు చూసింది. చూసిన ప్రతి పిల్లని నా పెళ్ళంగానే ఊహించుకుంది. అంత మాత్రం చేత అయిందా పెట్టిందా? నిర్ణయాలు ఎక్కడైనా జరగచ్చు, కానీ పెళ్ళిళ్ళు మాత్రం ముందు అక్కడ జరుగుతాయి, తర్వాత ఇక్కడ జరుగుతాయి అంటారు. మీకు డాక్టర్ గారితో పెళ్ళైతే మన ఊరికి 2 డాక్టర్లు ఉంటారు. మీరిద్దరూ కలిసి మన హాస్పిటల్లో పనిచేయడం మన ఊరు వాళ్ళ అదృష్టం. ఇంతసేపు మీ స్నేహితుడిగా చెప్పాను. ఒకప్పుడు మీ దేవుడుగా నాకు వరం ఇవ్వండి. వరాలిచ్చే దేవుడికే వరమిచ్చే అదృష్టం మీకే దక్కింది. ఈ పెళ్లి ఒప్పుకుంటానని చెప్పండి.
ఒట్టేసి చెప్పండి. ఇవి మా అమ్మ నగలు. బామ్మ నా కాబోయే భార్యగా ఉంచింది. నాకెలాగో పెళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ మనస్ఫూర్తిగా నా అభిమానానికి గుర్తుగా ఉంచుకోండి. ఇవి హాస్పిటల్ దస్తావేజులు, తాళాలు. హాస్పిటల్ ఎప్పటికీ మీదే, మీ పేరు మీదే ఉండాలి. దయచేసి కాదనకండి. అక్క, మీ అమ్మాయి పెళ్లి అనుకున్న టైంకి అనుకున్నట్టే జరుగుతుంది. కానీ పెళ్లి మాత్రం ఇక్కడ కాదు, అల్లుడిగా రేంజ్కి తగ్గకుండా పట్నంలో చేద్దాం. ఆ బాధ్యత నాది, సరేనా?